ఒక దైవజనుడు నడుచుకుంటా తన యొక్క సేవ, తన విశ్వాసులను తీసుకుని ఒక ప్రార్థనా కూడికి వెళ్తున్నారట. ఆయన వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఆయన కాలుకి ఎదురు దెబ్బ తగిలి గోరు, ఆ బొటన వేలు మీద ఉన్న గోరు పోయింది. అది తొలగిపోయి బ్లడ్ కారిపోతూ ఉందట. అందరూ కంగారు పడిపోతున్నారట. అయ్యో పాస్టర్ గారికి దెబ్బ తగిలింది, అయ్యో కాలు రక్తం కారిపోతుంది, వేరు రక్తం అందరూ హడావుడి పడతా ఉంటే పాస్టర్ గారు అన్నారట, దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నారంట. ఏమన్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఈ రాత్రి మా ఇంటి దగ్గర కృతజ్ఞత కూటం ఉంది, మీరందరూ ఈ ప్రార్థన అయినాక మళ్ళీ మా ఇంటికి మీరు రావాలి. అందరూ కంగారు పడిపోతూ ఆశ్చర్యపోతూ ఉంటే ఆయన అన్నాడట, కృతజ్ఞత కూటం ఉంది మా ఇంటికి, ఈరోజు సాయంత్రం రావాలి. ఎందుకు అయ్యగారు, మీకు దెబ్బ తగిలిందని మేము బాధపడుతుంటే కృతజ్ఞత కూటం అంటున్నారు ఏంటి అని అంటే, నాది గోరు తెలిగిపోయింది కానీ వేలైతే తొలగి పోలేదు కదా. గోరు విరిగింది కానీ వేలు వెలగలేదు కదా, వేలు వెలగలేదు. అది విరగలేదు కనుక నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి విషయం అని అంటే చిన్న విషయమే అని కాదు, పెద్ద విషయమే అని కాదు, దేవుడు మనకి